14వ అధ్యాయం. నిర్గమకాండము 14వ అధ్యాయము 15వ వచనం నుండి చివరి వరకు చదువుకుందాం. నిర్గమకాండము 14వ అధ్యాయము 15వ వచనం నుండి 31వ వచనం వరకు. అంతలో యెహోవా మోషేతో, నీవేళ నాకు మొరపెడుచున్నావు, సాగిపోవుడి అని ఇశ్రాయేలీయులతో చెప్పుము. నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రం వైపు నీ చెయ్యి చాపి దాని పాయలుగా చేయుము. అప్పుడు ఇశ్రాయేలీయులు సముద్రం మధ్యను ఆరిన నేల మీద నడిచిపోవుదురు. ఇదిగో నేనే ఐగుప్తీయుల హృదయములను కఠినపరచుదును, వారు వీరిని తరుముదురు. నేను ఫరో వలనను అతని సమస్త సేనల వలనను అతని రథముల వలనను అతని గుర్రపు రౌతుల వలనను నాకు మహిమ తెచ్చుకొందును. నేను ఫరో వలనను అతని రథము వలనను అతని గుర్రపు రౌతుల వలనను మహిమ తెచ్చుకొనున్నప్పుడు నేను యెహోవానని ఐగుప్తీయులు తెలుసుకొందురు అనెను. అప్పుడు ఇశ్రాయేలీయుల ఎదుట సమూహమునకు ముందుగా నడిచిన దేవదూత వారి వెనుకకు పోయి వారిని వెంబడించెను. ఆ మేఘ స్తంభము వారి ఎదుట నుండి పోయి వారి వెనుక నిలిచెను. అది ఐగుప్తీయుల సేనకు ఇశ్రాయేలీయుల సేనకు నడుమ ప్రవేశించెను. అది మేఘము గనుక వారికి చీకటి కలిగెను, గాని రాత్రి అది వీరికి వెలిగిచ్చెను గనుక ఆ రాత్రి అంతయు ఐగుప్తీయుల సేన ఇశ్రాయేలీయులను సమీపింపలేదు. మోషే సముద్రం వైపు తన చెయ్యి చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేసెను. నీళ్లు విభజింపబడగా ఇశ్రాయేలీయులు సముద్రము మధ్యను ఆరిన నేల మీద నడిచిపోయిరి. ఆ నీళ్లు వారి కుడి ఎడమ ప్రక్కలను వారికి గోడ వలె ఉండెను. ఐగుప్తీయులను ఫరో గుర్రములను రథములను రౌతులను వారిని తరిమి సముద్రం మధ్యమున చేరిరి. అయితే వేకువ జామున యెహోవా ఆ అగ్ని మేఘమయమైన స్తంభము నుండి ఐగుప్తీయుల దండు వైపు చూచి ఐగుప్తీయుల దండును కలవరపరిచి వారి రథ చక్రములు ఊడి పడునట్లు చేయగా వారు బహు కష్టపడి తోలుచుండిరి. అప్పుడు ఐగుప్తీయులు, ఇశ్రాయేలుల ఎదుట నుండి పారిపోదము రండి, యెహోవా వారి పక్షమున మనతో యుద్ధము చేయుచున్నాడని చెప్పుకొనిరి. అంతలో యెహోవా మోషేతో, ఐగుప్తీయుల మీదికిని వారి రథముల మీదికిని వారి రౌతుల మీదికిని నీళ్లు తిరిగి వచ్చినట్లు సముద్రం మీద నీ చెయ్యి చాపుమనెను. మోషే సముద్రం మీద తన చెయ్యి చాపుగా ప్రొద్దు పొడిచినప్పుడు సముద్రము అధిక బలముతో తిరిగి పొర్లెను గనుక ఐగుప్తీయులు అది చూచి వెనుకకు పారిపోయిరి. అప్పుడు యెహోవా సముద్రం మధ్యను ఐగుప్తీయులను నాశనము చేసెను. నీళ్లు తిరిగి వచ్చి ఆ రథములను రౌతులను వారి వెనుక సముద్రంలోనికి వచ్చిన ఫరో యొక్క సర్వసేనను కప్పివేసెను. వారిలో ఒక్కడైనను మిగిలి ఉండలేదు. అయితే ఇశ్రాయేలీలో ఆరిన నేలను సముద్రము మధ్యనున్నప్పుడు ఆ నీళ్లు వారి కుడి ఎడమ ప్రక్కలను గోడ వలె ఉండెను. ఆ దినమున యెహోవా ఐగుప్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షించెను. ఇశ్రాయేలీయులు చచ్చిన ఐగుప్తీయులను సముద్ర తీరమున చూచిరి. యెహోవా ఐగుప్తీయులకు చేసిన గొప్ప కార్యమును ఇశ్రాయేలీయులు చూచిరి గనుక ఆ ప్రజలు యెహోవాకు భయపడి యెహోవా యందును ఆయన సేవకుడైన మోషే యందును నమ్మకముంచిరి. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన ఆత్మీయ మేళ నిమిత్తమై మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. దయచేసి అందరూ కూర్చోండి. అందరూ తలంచి కళ్ళు మూసుకోనండి. నిశ్శబ్దంగా, మధ్యలో మాట్లాడుకోకూడదు. దేవుని సన్నిధిలో భయంతో భక్తితో ఉండాలి. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, దయగల మా దేవా యెహోవా, మీకు వందనములు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము. మీ దీనదాసుడునైన నన్ను మీ సిలువ చాటున మరుగు చేసుకొని
నాతోనూ మా అందరితోనూ మాట్లాడమని క్రీస్తు పేర వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. గత వారం విన్న వాక్యాన్ని బట్టి ఎంతమంది ఖాళీ పాత్రలను నిండిపోవాలని ప్రార్థన చేశారా? ఒకరేనా? వెరీ గుడ్. ఇద్దరు. మీకు అర్థమైందా? నేను ఎందుకు అడిగాను? పోయినసారి ఏం చెప్పుకున్నాం? దేవుని వాక్కు ఆకాశంలో కలిగజేస్తే ఆయన ఊపిరి శూన్యంగా ఉన్న ఆకాశాలన్నింటినీ సమస్తంతో నింపేసిందంట. మర్చిపోకూడదు. మర్చిపోతే ఆ వాక్కు ద్వారా కలిగేటటువంటి ఆ సమృద్ధిని నువ్వు ఏనాడు కూడా పొందుకోలేవు. అందుకని ఇందాక చెప్పాను, నేను ఏదో ఊరికనే వచ్చి వినేసి పోయినందువల్ల ఏమి లేదు. ఒకసారి చూడండి, అయితే జ్ఞాపకం చేస్తాను. కీర్తన 33, 6, 7 వచనాలు. త్వరగా జ్ఞాపకం చేస్తాను. యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను, ఆయన నోటి ఊపిరి చేత సర్వ సమూహము కలిగెను. చప్పలు కొట్టి దేవుని మహిమ పెడదాము. హల్లెలూయా. చూసారా? ఇప్పుడు మనము ధ్యానిస్తున్నది దేవుడు మనకు వాగ్దానం చేసినటువంటి దేవుని ఆత్మను గురించి. హల్లెలూయా. దేవుని ఊపిరే దేవుని ఆత్మ. హల్లెలూయా. దేవుని వాక్కు శరీరాన్ని ధరించి మన కొరకు వచ్చిన యేసు ప్రభు అయితే ఆయన నోటి ఊపిరి మన మధ్య, ఇప్పుడు మన మధ్య, మనలో, మన పైన ఆవరించి ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు. చప్పలు కొట్టి దేవుని మహిమ పెడదాం. హల్లెలూయా. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు లేకుండా ఏమి జరగదు. జరిగిందంతా త్రియేక దేవుని వల్లనే. ఇప్పుడైనా అంతే. అందుకనే దేవుని యొక్క వాక్కు చేత ఆకాశములు కలిగితే ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వ సమూహము కలిగెను. పోయిన వారం ఈ వాక్యాన్ని బట్టి ఒక మాట చెప్పాను మీకు. ఒకవేళ అది అన్యులకు వెరితనంగా ఉంటుంది, రక్షణ లేని వాళ్ళకి, లోకస్తులకి. కానీ మనకు దేవుని శక్తి అని విశ్వాసంతో నీ ఇంట్లో ఖాళీగా ఉన్నటువంటి దేవుడు, నీ యొక్క బియ్యపు డ్రమ్ము ఖాళీగా, ఏమేమి నీకు ఇంట్లో కొరతలు ఉన్నాయో నీ ఇంట్లో వెళ్ళి ఆ స్థలంలో తలుపేసుకొని, ప్రభువా యేసయ్య నామములో నీ ఆత్మ ద్వారా ఇవన్నీ నిండిపోవునుగాక అని విశ్వాసంతో నువ్వు పలికితే హల్లెలూయా, అవన్నీ నిండిపోతాయి అని పోయినసారి జ్ఞాపకం చేశాను. సరే, సంతోషం. ఇద్దరైనా చెప్పారు చేతి, మేము అలా చేసామని. ఇద్దరే కాదు, అందరు చేసి ఆ భాగ్యాలు పొందుకోండి. చప్పలు కొట్టి దేని మహిమ పెడదాం. హల్లెలూయా. ఇప్పుడు మనం చదివిన వాక్య భాగం కూడా ఒక అద్భుతమైనటువంటి సంగతి. హల్లెలూయా. దేవుడు తన యొక్క సేవకుడైన మోషేను పంపించి ఐగుప్తు దాస్యంలో ఉన్నటువంటి తన ప్రజలను బయటికి తీసుకొని వస్తున్న సందర్భం ఇది. హల్లెలూయా. వాళ్ళు వస్తున్నప్పుడు ఫరో సైన్యము వాళ్ళని వెనక తరుముకొని వస్తూ ఉంది. దేవుడు ఎర్ర సముద్రం మీదుగా బొమ్మన్నాడు. సముద్ర ఒడ్డున వాళ్ళని బస చేయమని చెప్పాడు దేవుడే. శత్రువులు హృదయ కాఠిన్యం చేత, అంటే దేవుడే వారి హృదయాలని కఠినపరిచాడు. వాళ్ళు వెనక తరుముకొని వస్తున్నారు. ముందేమో సముద్రం, వెనకేమో శత్రువులు. సరే, చూసి భయపడ్డారు, ప్రార్థన చేశారు. హల్లెలూయా. చాలా మంచి పని చేశారు. హలో, దేనికంటున్నారు మంచి పని అని? ప్రార్థన చేశారు. ఆ వచనాన్ని ఒకసారి చూద్దాం. 10వ వచనం చదవండి. ఫరో సమీపించుచుండగా ఇశ్రాయేలీయులు కన్నులెత్తి ఐగుప్తీయులు తమ వెనుక వచ్చుట చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టిరి. చప్పలు కొట్టి దేవుని మహిమ పెడదాం. ప్రైజ్ లార్డ్. శత్రువులు తరుముకొని వస్తున్నారు. ముందేమో ఎర్ర సముద్రం ఉంది. ఆ శత్రు సైన్యాన్ని చూచినప్పుడు వాళ్ళకి మిక్కిలిగా భయపడిపోయారు వాళ్ళు. అయితే వాళ్ళకి మంచి పని చేశారు. ఏంటంటే యెహోవాకు ప్రార్థన చేశారు. చప్పలు కొట్టి దేవుని మహిమ పెడదాం. ఏం చేశారు యెహోవాకు? ఎప్పుడైనా మనకు ఏదైనా భయంకరమైన పరిస్థితులు చుట్టుముట్టినప్పుడు మనం మొదట చేయాల్సింది ఏంటి?
ప్రార్థన. హల్లెలూయా. తర్వాతనే నువ్వు ఏ హాస్పిటల్కైనా వెళ్ళు, ఎక్కడికైనా పోయి ఎవరినైనా నీ బంధువులు, నీ యొక్క తోబుట్టు, నీ రక్త సంబంధం, నీ స్నేహితులు ఎవరినైనా నువ్వు కలువు. కానీ మొదట నువ్వు కలవాల్సింది నీ దేవుడైన యెహోవాను. చప్పలు కొట్టి దేవుని మహిమ. ప్రైజ్ గాడ్. వాళ్ళు భయంకరమైన భయం చేత వాళ్ళు మొట్టమొదటి చేసింది ఏంటంటే దేవునికి మొరపెట్టారు. తర్వాత వాళ్ళు మరలా మోషే మీద సనగడం మొదలుపెట్టారు. మోషే మీద సనగడం మొదలుపెట్టి, ఇది మానవ బలహీనత. హలో, ఇది మానవ బలహీనత. దేవునికి తెలుసు మన బలహీనత. అందుకనే దేవుడు తన కృపను మనకి ఇచ్చాడు. చప్పలు కొట్టి దేవుని ప్రైజ్ గాడ్. కృపను ఎందుకు ఇచ్చాడు తెలుసా? చెప్పండి. మనం బలహీనం కాబట్టి కృప ఇచ్చాడు. హలో, ఎందుకంటే ఇప్పుడే కదా ప్రార్థన చేశారు దేవునికి. వెంటనే ఏం చేశారో చూడండి. అంతటా వారు మోషేతో, ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యములో చచ్చుటకు మమ్మల్ని రప్పించితివా? మమ్మల్ని ఐగుప్తులో నుండి బయటికి రప్పించి మమ్మల్ని ఇట్లు చేయనేలా? మా జోలికి రావద్దు, ఐగుప్తీయులకు దాసులు మగుదమని ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే కదా. మేము ఈ అరణ్యమందు చచ్చుట కంటే ఐగుప్తీయులకు దాసుల మగుటే మేలని చెప్పింది. చూసారా? ప్రార్థన చేసి మరలా వెంటనే మోషే మీద వాళ్ళు తిరుగుబాటు చేస్తున్నారు. అలాగని దేవుడు వదిలిపెట్టలా. ఎందుకంటే మన బలహీనత అలాంటిది, మానవుల యొక్క బలహీనత. ఇవన్నీ ఎందుకు రాయించి పెట్టాడంటే అలాంటి బలహీనత మనకు వచ్చినప్పుడు దాన్ని అధిగమించడానికి. చప్పలు కొట్టి దేవుని మహిమ పెడతాం. అంటే ఇవన్నీ మనకు దృష్టాంతాలుగా ఉన్నాయి. అంటే మనం కూడా మనం ప్రార్థన చేసుకున్నాము. తర్వాత భయంకరమైనటువంటి ఇలాంటి బలహీనత వచ్చేసింది. ఒకరినొకరు తిట్టుకుంటున్నాము, లేక ఒకరొకరు శోధించుకుంటున్నాము. అలాంటి పరిస్థితిలో వెంటనే ఈ వాక్యం గుర్తొస్తే వెంటనే నువ్వు మౌనమైపోతావు. చప్పలు కొట్టి దేవుని మహిమ పెడతావు. వెంటనే ఏమైపోతావు? నువ్వు మౌనమైపోతావు. నువ్వు ఎవరిని దూషించవు, ఎవరిని కించపరచవు. ఒకవేళ నీ భర్త కానీ, నీ భార్య కానీ, నీ బిడ్డలు కానీ, నీ అన్నదమ్ములు కానీ, నీ అప్పచెల్లులు కానీ, నీ యజమానులు కానీ, ఎవరిని కూడా నువ్వు ఏమీ అనవు ఈ వాక్యం కనుక గుర్తుంటే. ఎందుకంటే వాళ్ళు బాగా ప్రార్థన చేసి వెంటనే మోషే మీద తిరుగుబాటు చేశారు. అయితే మోషే దేవుని యొక్క వాక్ ఇస్తున్నాడు చూడండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అందుకు మోషే, భయపడుకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఓరక నిలుచుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడను చూడరు. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయే ఉండవలనని ప్రజలతో చెప్పెను. చప్పలు కొట్టి దేవుని మహిమ పెడతాం. మోషేకి ఎంత కాన్ఫిడెన్స్ అంటే, హల్లెలూయా, అంటే దేవునితో నడుస్తూ ఉన్నాడు కదా. ఎవరు? మోషే దేవునితో నడుస్తున్నాడు. శరీరం నడుస్తుందా? శరీరం నడుస్తున్నట్టు కనబడుతుంది, కానీ ఆత్మలో దేవుణ్ణి అంటి వెంబడిస్తూ ఉన్నాడు. ఆత్మ నడిపించిన ప్రకారం పోతూ ఉన్నాడు. చప్పలు కొట్టి దేవుని మహిమ పెడతాం. మనం అందరం ఇక్కడ కూర్చో ఉన్నాం, మనల్ని అందరూ చూస్తున్నారు. మనం దేవుని సన్నిధిగా వచ్చాం. అయితే మనం దేవుని ఆత్మానుసారంగా నడుస్తున్నామో లేదో నీకు నాకు మన హృదయాలకు తెలియదు. హలో, మనుషులు మేమే దేవుని సన్నిధిలో కూర్చున్నాం, కానీ దేవుని ఆత్మానుసారంగా నడుస్తున్నామా, చేస్తున్నామా లేదనేది ఒకసారి పరిశీలించుకోవాలి ఈ సందర్భంలో. హల్లెలూయా. మోషే ఎంత చక్కగా దేవుని మీద విశ్వాసం కలిగి ఆ మాట చెప్పగలిగాడంటే, మన పక్షంగా యెహోవా యుద్ధం చేస్తాడు. చప్పలు కొట్టి దేవుని మహిమ పెడతాం. హల్లెలూయా. ఈరోజు మీరు తరుముతూ వస్తున్నటువంటి ఐగుప్తులను చూశారే, వాళ్ళల్లో ఒక్కడు కూడా మిగిలి ఉండడు. హల్లెలూయా. ఎంత విశ్వాసము! ముందుగానే చెప్పేశాడు ఆ మాట, భయపడబోకండి అని. హల్లెలూయా. తర్వాత అలాగ చెప్పేసి గమ్ముకున్నాడా? దేవుని వైపు చూసి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. చప్పలు కొట్టి దేవుని మహిమ పెడతాం. ఒక వాక్కు మనం చెప్పిన తర్వాత, హల్లెలూయా, దేవుని ఆత్మ ద్వారా ఒక వాక్కు మనకు వచ్చిన తర్వాత ఆ వాక్కు నెరవేర్పు కొరకు దేవుని వైపు చూడాలా. చప్పలు కొట్టి దేవుని మహిమ పెడతాం. హల్లెలూయా. అలాగే వాగ్దానాలు మనం పొందుకున్న తర్వాత ఆ వాగ్దానం మన పట్ల నెరవేర్చబడ్డానికి మనము ప్రేయర్ చేయాలి. హల్లెలూయా. లేకపోతే కొన్ని వాగ్దానాలు వెనక ఏం చేస్తే ఈ వాగ్దాన ఫలం దక్కుతుందో అని రాసిన దాన్ని బట్టి
ఆ యొక్క రాయబడిన దాన్ని చేసిన తర్వాతనే ఆ వాగ్దాన ఫలము పొందుకోవడం జరుగుతుంది. హల్లెలూయా. కాబట్టి అది చేయాలి. ఆ వాగ్దాన ఫలం స్వతంత్రించుకోవడానికి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఎంతో విశ్వాసంతో చెప్పేశాడు, గమ్ముగుండ్ల ప్రార్థన చేస్తున్నాడు దేవుని వైపు. అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు చూడండి 15వ వచనంలో. అక్కడి నుంచి మనం చదివాం. అంతలో యెహోవా మోషేతో, నీవేళ నాకు మొరపెట్టుచున్నావు, సాగిపోవుడు అని ఇశ్రాయేలీయులతో చెప్పుము. నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రం వైపు నీ చెయ్యి చాపి దాని పాయలుగా చేయుము. అప్పుడు ఇశ్రాయేలీయులు సముద్రం మధ్యను ఆరిన నేల మీద నడిచిపోవుదురు. హల్లెలూయా. చూసారా, ఈ మాట చెప్పిన తర్వాత కూడా మోషే ఒక్క ప్రశ్న కూడా వేయలేదు. ఇదేంది ప్రభువా, సముద్రాన్ని నేను పాయలు చేసేది అని అనలా. ఎందుకు అనలేదంటే, దేవుడు ఆ మండుచున్న పొద ఎదుట తన చేతి కర్రని కింద వేయమన్నప్పుడు అది పామైంది. తర్వాత దాన్ని పట్టుకోమన్నప్పుడు అది మళ్ళా కర్ర అయింది. ఆ కర్రను చేతపట్టుకొని పోయి ఐగుప్తు దేశంలో గొప్ప అద్భుత ఆశ్చర్య కార్యాలు దేవుడు సెలవిచ్చినవి చేశాడు. తను అనుభవించాడు కాబట్టి ఇప్పుడు కూడా తన కర్ర ద్వారా సముద్రం పాయలవుతుందని అతడు నమ్మాడు. చప్పలు కొట్టి దేవుని మహిమ పెడతాం. కర్ర ద్వారా సముద్రం పాయలెట్ అవుతుంది? దాని అర్థమైంది, ఐగుప్తు దేశంలో నుంచి ఇశ్రాయేలీయులను దేవుడు తన బాహువును చాచి తీసుకొచ్చాడని ఉంది. చప్పలు కొట్టి దేవుని మహిమ పెడతాం. ప్రైజ్ లార్డ్. ఎలా తీసుకొచ్చాడు? తన బాహువును చాచి తన బాహుబలము చేత వాళ్ళని తీసుకొచ్చాడంట. మోషేకి తెలుసు, మోషే చేతి మీద మోషే చేతిలో ఉన్న కర్ర మీదుగా హల్లెలూయా దేవుని యొక్క హస్తము చాచిపడుతుందని వాళ్ళకి తెలుసు. చప్పలు కొట్టి దేవుని మహిమ పెడతాం. అందుకనే సముద్రంలో ఆ కార్యాలన్నీ జరిగిన తర్వాత మిరియాము పాటలు పాడుతూ ఒక చక్కని మాట వాళ్ళు రాశారు చూడండి. 19వ వచనం నుంచి 15-19 చదువుతాం. ఫరో గుర్రములు, అతని రథములు, అతని రౌతులను సముద్రంలో దిగగా యెహోవా వారి మీదికి సముద్ర జలములను మళ్లించెను. అయితే ఇశ్రాయేలీయులు సముద్రం మధ్యను ఆరిన నేల మీద నడిచిరి. మరియు అహరోను సహోదరియు ప్రవక్తయగు మిరియాము తంబురను చేతపట్టుకొని స్త్రీలందరూ తంబుర్లతోనూ నాట్యములతోనూ ఆమె వెంబడి వెళ్ళగా మిరియాము వారితో కలిసి ఇట్లు పల్లవి ఎత్తి పాడెను. యెహోవాను గానం చేయుడి, ఆయన మిగులు అతిశయించి జయించెను. గుర్రమును దాని రౌతును సముద్రములో ఆయన పడదోసెను. మోషే ఎర్ర సముద్రము నుండి జనులను సాగచేయగా వారు సూరు అరణ్యములోనికి వెళ్ళి దానిలో 3 దినములు నడిచి అచ్చట వాళ్లకు నీళ్లు దొరకలేదు. హల్లెలూయా. 16వ వచనం కూడా చదువుతాం. యెహోవా నీ ప్రజలు అద్దరికి చేరు వరకు, నీవు సంపాదించిన ఈ ప్రజలు అద్దరికి చేరు వరకు నీ బాహుబలము చేత పగవారు రాతి వలె కదలకుందురు. హల్లెలూయా. చప్పలు కొట్టి దేవుని మహిమ పెడతాం. ప్రైజ్ లార్డ్. కాబట్టి మోషే చేతి మీద, మోషే చాచిన కర్ర మీదుగా దేవుని యొక్క హస్తము చాచబడి సముద్రాన్ని పాయలు చేసింది. చప్పలు కొట్టి దేవుని మహిమ పెడతాం. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. 21వ వచనాన్ని చూస్తే అక్కడ ఒక విషయం రాయబడింది. మోషే సముద్రం వైపు తన చెయ్యి చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేసెను. నీళ్లు విభజింపబడగా ఇశ్రాయేలీయులు సముద్రం మధ్యను ఆరిన నేల మీద నడిచిపోయిరి. ఆ నీళ్లు వారి కుడి ఎడమ ప్రక్కలను వారికి గోడవలే ఉండెను. చప్పలు కొట్టి దేవుని మహిమ పెడతాం. ప్రైజ్ లార్డ్. ఇది ఎలా జరిగిందని ఇక్కడ రాస్తున్నా అంటే, మోషే కుడి చేతి మీదుగా దేవుడు తన హస్తాన్ని చాచడం ఒకటి. హల్లెలూయా. తర్వాత తూర్పు గాలిని ఆయన పంపాడంట. ఏ గాలి పంపాడు? తూర్పు గాలి. ఆ రాత్రంతా తూర్పు గాలి వచ్చి ఆ సముద్రముని 2 పాయలు చేసేసిందని అక్కడ రాస్తున్నారు. అయితే వారు పాట పాడేటప్పుడు వాళ్ళ అసలు విషయాన్ని వాళ్ళు స్పష్టంగా పాడినట్టుగా మనం చూస్తున్నాం. 8వ వచనం, 15వ అధ్యాయము 8వ వచనం. నీ నాసికారంధ్రముల ఊపిరి వలన
నీళ్లు రాశిగా కూర్చబడెను. చప్పలు కొట్టి దేవుని మహిమపడదాం. ప్రైజ్ గాడ్. దేవుని నాసికారంధ్రముల ఊపిరి వలన నీళ్లు రాశిగా కూర్చబడెను. కాబట్టి అక్కడ తూర్పు గాలి అని అక్కడ చెప్పబడినది ఏంటి? అప్పుడు అది దేవుని నోటి ఊపిరి. హల్లెలూయా. చప్పలు కొట్టి దేవుని మహిమపడదాం. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. స్పష్టంగా వాళ్ళు ఆ యొక్క ఎర్ర సముద్రం బయటికి వెళ్ళిన తర్వాత అందరూ దేవుని స్తుతిస్తూ ఈ సంగతిని అక్కడ వాళ్ళు రాస్తున్నారు. ఆత్మదేవుడు బయలుపరిచినటువంటిది. నీ నాసికారంధ్రముల ఊపిరి వలన నీళ్లు రాశిగా కూర్చబడెను, ప్రవాహములు కుప్పగా నిలిచెను, అగాధ జలములు సముద్రం మధ్య గడ్డగట్టెను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఒకే సమయంలో సముద్రం 2 పాయలు చేశాడు. హల్లెలూయా. దానిని వీళ్ళు నడవడానికి ఆరిన నేలను చేయాలి. హల్లెలూయా. ఏం చేయాలి? ఆరిన నేలను చేయాలి. నీళ్లు గోడగా నిలబడాలంటే గోడగా ఐస్ అయిపో గడ్డ కట్టాలి నీళ్లు. అది జరిగిందని వీళ్ళు పాడుతున్నారు. చప్పలు కూడా దేని మహిమపడతారు. హల్లెలూయా. ఒకే సమయంలో సముద్రం విభజించబడిన తర్వాత ఆరిన నేల తయారవుతా ఉంది, నీళ్లు గడ్డగట్టి గోడలాగా నిలబడ్డాయి. ఇది ఎలా సాధ్యము? నేల ఆరేంత వేడి ఊపిరి ప్రవహిస్తూ ఉంది. ఈ నీళ్లు ఎట్లా గడ్డగడతాయి? అంత వేడి అంటే ఆ యొక్క నేలను ఆరిన నేలను చేస్తున్నటువంటి ఆ యొక్క పరిశుద్ధాత్మ గాలి, దేవుని నోటి ఊపిరి అంత వేడిగా అగ్నిమయమైనదిగా వెళ్ళి 2 పాయలు చేసి ఆరిన నేలను చేస్తూ అదే సమయంలో నీళ్లు ఎట్ట గడ్డగట్టగలవు? ఇది సాధ్యమేనా? హలో, మామూలుగా ఎవరికి ఇది సాధ్యము కాదు. ఏ సైంటిస్ట్ని అడిగినా ఇది సాధ్యము కాదు, దేవునికే సాధ్యం. హల్లెలూయా. చప్పలు కొట్టి దేవుని మహిమపడతాం. ప్రైజ్ గాడ్. ఆరిన నేల ఏర్పడిన సమయంలోనే అంత భయంకరమైన వేడి, దేవుని నోటి ఊపిరి అంత భయంకరమైన వేడితో ఆ యొక్క సముద్రము ఆరిన నేలను చేస్తున్న సమయంలోనే 2 పక్కల నీళ్లు గోడలుగా నిలబడ్డాయి. అంటే మంచు గడ్డలుగా నిలబడిపోయినాయంట. చప్పలు కొట్టి దేవుని మహిమపడతాం. ఇది ఎలా సాధ్యమంటే దేవునికి సాధ్యం, ఇది మనుషులకు సాధ్యం కాదు. ఇప్పుడు ఆ మేఘాన్ని గురించి కూడా మనం ఆలోచన చేస్తే, ఆ మేఘము ముందు నడుస్తూ ఉంది, దేవుడు ముందు పోతా ఉన్నాడు. ఆ మేఘము శత్రు సైన్యాన్ని తరుముకొస్తున్న శత్రు సైన్యానికి ముందు వెళ్తున్నటువంటి ఇశ్రాయేలీయులకు మధ్యలో నిలబడింది ఆ మేఘం. ఆ మేఘం అలాగా నిలబడినప్పుడు జరిగింది ఏంటంటే, చూడండి ఒకసారి 20వ వచనం చదువుదాం. అది ఐగుప్తీయుల సేనకు, 14వ అధ్యాయము 20వ వచనం. అది ఐగుప్తీయుల సేనకు ఇశ్రాయేలు సేనకు నడుమ ప్రవేశించను. అది మేఘము గనుక వారికి చీకటి కలిగెను గాని రాత్రి అది వీరికి వెలిగిచ్చెను గనుక ఆ రాత్రి అంతయు ఐగుప్తీయుల సేన ఇశ్రాయేలీలను సమీపించలేదు. హల్లెలూయా. ఇక్కడ కూడా చూడండి, ఒకే సమయంలో దేవుని యొక్క మేఘములో నుండి శత్రువులకు చీకటి, ఇశ్రాయేలీలకు వెలుగు. చప్పలు కొట్టి దేవుని మహిమపడు. అర్థమవుతుందా? ఇది ఎలా సాధ్యం? ఇది వెలుగు మండుతూ ఉంటే చీకటి ఎక్కడుంటుంది? మళ్ళీ వెలుతురు వచ్చినప్పుడు చీకటి ఎలా ఉంటుంది? సాధ్యమేనా? వెలుగున్నప్పుడు చీకటి పారిపోవాలి. కానీ ఈ మేఘము శత్రువులకు చీకటి, కానీ ఆయన ప్రజలకు వెలుగు. ఇదంతా ఆయనకే సాధ్యం. చప్పలు కొట్టి దేవుడి మహిమ పెడతాం. హల్లెలూయా. దీని గురించి ఒక మాట జ్ఞాపకం చేస్తాను, గుర్తుపెట్టుకోండి. ఈ లోకంలో అనేక మంది డాక్టర్స్ ఉన్నారు. ఒకప్పుడు ఒకే డాక్టర్ అన్నిటినీ ఏదో ఆయనకున్న అనుభవాన్ని బట్టి
ట్రీట్మెంట్ ఇచ్చాడు. తర్వాత మెడిసిన్ పెరిగిపోయింది. ఒక్కొక్క శరీర భాగానికి ఒక్కొక్క డాక్టర్ ఉన్నాడు ఇప్పుడు. హలో, ఒక్కొక్క శరీర అవయవానికి ఒక్కొక్క డాక్టర్ ఉన్నాడు. ప్రతి అవయవాన్ని చూసేవాళ్ళు ఉన్నారు ఇప్పుడు. అంటే ఒక డాక్టరు అన్నీ చూడడానికి వీలు లేదు ఈ లోకంలో. కానీ మన దేవుడు ఉన్నాడే, హల్లెలూయా. ఒక పక్కన చీకటి, ఒక పక్కన వెలుగు. ఒకే సమయంలో ఒకే సమయంలో ఆరిన్నేల మంచుగడ్డలను చేయగలిగిన దేవుడు, హల్లెలూయా. ఒకే సమయంలో ఈ శరీరంలో ఉన్న ప్రతి అవయవాన్ని ప్రతి ఒక్కరిలో బాగు చేయగలడు ఆయన, హల్లెలూయా. చప్పలు కొట్టి దేవుని మహిమ పడదాం. ప్రైజ్ గాడ్. అర్థమైందా? హల్లెలూయా. ఒక్కరితో మాట్లాడినట్టుంటది, ఆ ఒక్కడు నీవే. ఇంకొకరు నాతోనే మాట్లాడాను అనుకుంటారు వాళ్ళు, అది నీవే. అలాగూ దేవుడు అందరినీ ఒకేసారి, హల్లెలూయా, ఒకే సమయంలో స్వస్థపరచగలడు. చప్పలు కొట్టి దేవుని మహిమ. హల్లెలూయా. ఒకే సమయంలో ప్రతి ఒక్కరిని దీవించగలడు. ఒకే సమయంలో ప్రతి ఒక్కరి విషయంలో అద్భుతాలు చేయగలడు ఆయన, హల్లెలూయా. ఒకటి చేస్తూ ఒకటి చేయలేని వాడు కాదు ఆయన, హల్లెలూయా. నీ జీవితంలో సమస్తం ఒకేసారి నువ్వు నమ్మితే నీ జీవితంలో అన్నీ చేసి పెట్టే గొప్ప ఊపిరది. చప్పలు కొట్టి దేవుని మహిమ పెడతాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఒక్కసారి ఆ పవర్ మన శరీరంలోకి వచ్చిందంటే అంత క్లీన్ అయిపోతుంది. ఆత్మకూరులో మీటింగ్స్కి పోతున్నా. చేతక్కు ఉంది. అప్పుడు చేత కొత్తగా కొనుక్కున్నా, సెకండ్ హ్యాండ్ స్కూట్, ఆ చేతక్ బండి. రమేష్ పాస్టర్ గారు నా వెనక నా సూట్ కేసు పెట్టుకొని ఎక్కాడు. బస్సులు చాలా ఉన్నాయి ఆడికి. ఎప్పుడు బస్సుల్లో పోయేవాడిని. ఇక బండి కొనిలా ఉత్సాహం కదా. ఆ బండి కొని ఆ బండి మీద పోతాము. సాల్మాన్ పాస్టర్ బండిలో వచ్చాడు అనుకోవాలి అందరూ. తెలియని అతిశయం వచ్చేసింది. సాయంకాలం అయింది, పొద్దుపోయింది. ఇక్కడ బయలుదేరేటప్పుడు ఇంకా ఆత్మకూరికే పోవాలన్నమాట. తెలియని అతిశయం. సాల్మాన్ పాస్టర్, రమేష్ పాస్టర్ ఎక్కించుకొని నెల్లూరు నుంచి ఆ స్కూటీలో ఆత్మకూరికి వచ్చాడు. అందరూ చూడాలన్నమాట. ఇలాంటి మనసు వచ్చేసింది. ఆ రోజు పోతా ఉన్నాం. సంఘం దాటిన తర్వాత ఒక విలేజ్ దగ్గర పందులు, కుక్కలు పరిగెత్తుకొని వచ్చాయి. బండి తగిలి పడిపోయినా. రమేష్ పాస్టర్ గారు వెనక నా సూట్ కేసు పట్టుకో ఉన్నాడు. పడిపోయాం. ఈ ముక్కు దగ్గర ఈ యొక్క ఇదంతా చీలిపోయింది. నాకు కళ్ళద్దాలు పగిలిపోయినాయి. ముఖమంతా దెబ్బలు. అది కరెక్ట్గా ఒక ఊరు గవిన అన్నమాట. అరే పడిపోయినారని చెప్పి వచ్చి లేవనెత్తారు. లొడలొడలోడ రక్తం కారిపోయింది అనమాట. క్రిస్మస్ సీజన్, తెల్ల డ్రెస్ వేసుకుని ఉన్నప్పుడు కూడా అంత చొక్కా అంతా రక్తం తడిచిపోయింది. ఆ యొక్క తూముల కాడకు తీసుకొని పోయి ముఖం కడిగారు. తెలియకుండా చీకటి వచ్చేస్తుంది అనమాట. తర్వాత రమేష్ పాస్టర్ గారు ఆ జనాభాలో చేతులు ఎత్తి ప్రార్థన చేశాడు బిగ్గరగా, ప్రభువా కనికరించాను. నాకైతే కళ్ళు కనబడకుండా అయిపోతా ఉన్నాయి అనమాట. అప్పుడు ఒక ఆయన నీళ్ళు తెచ్చి తాగిచ్చాడు. నీళ్ళు తాగిన తర్వాత తెప్పరిల్లే. అప్పుడు నేను వెనక్కి రావడానికి ఇష్టపడలా. ఆ బండి అక్కడ పెట్టేశాం. ఆ ఊర్లోనే పెట్టి చొక్కా అంతా రక్తంతో తడిచిపోయింది. వాళ్ళకి ఏదో గుంట ప్రవలిస్తే అడ్డం పెట్టుకున్నా. రక్తం చొక్కా అంతా తడిచిపోయింది. ఆ నీళ్ళంతా పోసారు కదా, తడిసిన బట్టలే. బస్సు ఎక్కాం. వాళ్ళు మా సాయి చూస్తూ ఉన్నారు. సరే వెళ్ళాం. రమేష్ పాస్టర్ గారు ఇక దెబ్బలు తగిలి మామూలు రోడ్లో తీసుకోపోకుండా వెనక రోడ్లో తీసుకుపోయాడు. బాగుండదని చెట్లు పుట్టల్లో పోయాం. ఆ రోజు వాళ్ళ అన్న కూతుర్ని బర్త్డే బ్లెస్ చేయాలి. నేను పోయి మీటింగ్ జరిపి నైట్ ఎవరికి తెలియదు. ఆ దారిలో ఒక హాస్పిటల్కి తీసుకెళ్ళాడు. అతను ఏం చేశాడంటే మొత్తికుండా ఇంజక్షన్, అది సూది పొడిచి కుట్లేశాడు అనమాట. అప్పుడు మూలిగినప్పుడు నాకు సిలువ దర్శనం వచ్చింది. దీనికే మూలుగుతున్నావే, ప్రభువుని నా కుమారుణ్ణి ఎంతగా పొడిచారు, కొట్టారు అని దేవుడు మాట్లాడుతున్నాడు. దానికి కూడా కారణం ఏంటంటే, నేను ఇక్కడ వాక్యం ధ్యానించేటప్పుడు ఆకాన్ తప్పు చేశాడు.
ఆకాను భార్యని వాళ్ళ కుటుంబస్తులందరినీ రాళ్ళతో కొట్టారు. కొట్టి చచ్చిపోతారు, రాళ్ళు కొట్టేస్తారనమాట. అప్పుడు ధ్యానిస్తూ ఉంటే నాకు ఏమనిపిస్తూ ఉందంటే, ఆకాను కదా పాపం చేసింది, వాళ్ళందరినీ రాళ్ళతో కొట్టినప్పుడు ఏమనిపిస్తుందంటే, అబ్బా ఆ రాళ్ళు తగిలినప్పుడు ఎంత బాధపడ్డారు అబ్బా అని నేను ఇక్కడ ధ్యానించేటప్పుడు నాకు అనిపించింది. హలో, వింటున్నారా? ఏమనిపించింది? ఆకానికి రాళ్ళు తగిలినప్పుడు, భార్యకి రాయి తగిలినప్పుడు, పిల్లలకి రాళ్ళు తగిలినప్పుడు వాళ్ళు ఎంత బాధపడి ఉంటారు అబ్బా అని. దేవుడు కరెక్ట్గా నాకు అతను మత్తీయకుండా సూది తెక్కించినప్పుడు, నా కొడుకుని గురించి ఆలోచించావా అన్నాడు దేవుడు. హల్లెలూయా. ఆకాను శాపగ్రస్తమైన దాన్ని తీసుకొని సమాజాన్ని అంతటికి నాశనం తెస్తే, న్యాయ తీర్పు ప్రకారం అతడు శిక్షించబడాల్సి వస్తే, ఏ పాపం చేయని నా కుమారుడు సిలువ వేయబడ్డాడు, ఏమన్నా ఆలోచించావా? ఇప్పుడు ఒక సన్న సూది పొడిస్తేనే మూలిగావే, నా కుమారుని గురించి ఆలోచించావా? ఏ పాపం ఎరిగిన నా కుమారుడు, సర్వలోక పాపాల కొరకు ఆయన ఎంత భయంకరంగా సిలువ వేయబడ్డాడో అని ఆయన దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దిగిపోయింది అతిశయం అంతా. ఎంత ఎత్తులో పోయినానో అంత పోయింది, అంత చంపేసి ఉన్నాడు తీసుకుపోయాడు. నన్ను, నా అతిశయాన్ని, నా మనస్తత్వాన్ని అంతా చంపి ఆ హాస్పిటల్లో సిలువ దర్శనాన్ని జ్ఞాపకం చేసి, నా కొడుకుని గురించి ఆలోచించావా నువ్వు అని దేవుడు తీసుకుపోయాడు. 3 రోజులు ఉపవాస ప్రార్థనలు 3 రోజులు మాట్లాడాలి నేను. రోజుకి 3 ప్రసంగాలు చేయాలి. ఉదయం ఒక ప్రసంగం, మధ్యాహ్నం ఒక ప్రసంగం, రాత్రి ఒక ప్రసంగం చేయాలి. వాళ్ళ ఇంట్లోనే ఫాస్టింగ్ ప్రేయర్స్ అన్నమాట. సరే వెళ్ళా. తర్వాత మాట్లాడుతానా, నన్ను వదిలేయండి అని చెప్పాను. మాట్లాడుతున్నాం. మొదటి రోజు భయంకరమైనటువంటి షాడో. ఎంత షాడో అంటే చాలా ఇబ్బందిగా ప్రసంగం చేశా. అయినా కూడా మోకరించడం మానలా. మోకాలకు కూడా దెబ్బలు తగిలాయి బాగా. అయితే మోకరించే స్థలం మాత్రం ఖాళీగా ఉంది. హల్లెలూయా. మోకరించే స్థలం మాత్రం బాగుంది. మోకరించి ఉపవాస ప్రార్థనలో పాల్గొంటూ ఉన్నాను అనమాట. మొదటి రోజంతా చాలా భయంకరంగా ఫ్రీగా లేను. అందరూ ఒక్కొక్కరు వచ్చేసి చూసిపోతా ఉన్నారనమాట. నెల్లూరుకి ఈ విషయాలు తెలియవు, ఇక్కడికి వార్తలు ఏమి తెలియవు. మేము బండి ఆడబెట్టేసి మేము వెళ్ళిపోయినాం అంతే, వెనక్కి రాకూడదని. తర్వాత అసలైన సంగతి చెప్తున్నా, దీనికోసం ఈ సాక్ష్యం చెప్పా. రెండవ రోజు ఉదయం, హల్లెలూయా, రెండవ రోజు ఉదయం సోఫాలో కూర్చో ఉన్నాం, పరిశుద్ధాత్మ అభిషేకం పాట పాడుతున్నాం. హల్లెలూయా. జాగ్రత్తగానండి, చప్పలు కొట్టి దేని మహిమపడదాం. ప్రైజ్ గాడ్. పరిశుద్ధాత్మ అభిషేక ప్రార్థన పాడుతూ ఉన్నాం. ఒక్కసారి హల్లెలూయా మెరుపులాగా వచ్చింది పరిశుద్ధాత్మ దేవుడు. కాలంలో నుంచి తల వరకు ప్రాకాడండి. చప్పలు కొట్టి దేని మహిమపడదాం. ప్రైజ్ గాడ్. స్పష్టంగా మెరుపులాగా పరిశుద్ధాత్మ శక్తి దిగొచ్చాడు. ఒక్కసారి ఒళ్ళంతా జలకరి చేసింది. ఆ మెరుపును చూస్తా ఉన్నా నేను, అభిషేకాన్ని. హల్లెలూయా. అంతేనండి, ఎట్ట పోయిందో పోయింది. హల్లెలూయా. రెండవ రోజు మొదటి రోజు నుంచి ఉద్యమమే. హల్లెలూయా. మొదటి రోజు మాత్రం చాలా ఇబ్బందిగా ప్రసంగం చేశాను. రెండవ రోజు, మూడవ రోజు చాలా ఘనంగా దేవుడు వాడుకున్నాడు అనమాట. తర్వాత అక్కడి నుంచి తిరిగి వస్తున్నాం. ఎక్కడ బండి పెట్టామో ఆ బండి ఎత్తుకురావాలి. ఇప్పుడు ఆడికొస్తే మమ్మల్ని వచ్చి బతికుండారా మీరా? వాళ్ళు అడిగిన ప్రశ్న ఏం తెలుసా? బతికుండారు మీరా అన్నారు. ఏమంటే అక్కడ బండి వాళ్ళు ఊరు బతకలేదంట, అది యాక్సిడెంట్ జోన్ అంట, అందరూ చచ్చిపోయారంట. పెద్ద పెద్ద యాక్సిడెంట్ జరిగాయి సార్, మీరు కూడా అయిపోయి ఉంటారు అనుకున్నాము, ఎట్లా వచ్చారన్నారు. సరే చెప్పాము, బండి కొంచెం పర్వాల తోలేదానికి సెట్ చేసుకున్నాము. వాళ్ళు ఏం చేశారు తెలుసా? మమ్మల్ని వదల్లా ఆ ఊరోళ్ళు, ప్రార్థన చేయమని ఊర్లోకి తీసుకుపోయారు ఇంటింటికి. హల్లెలూయా. చూశారుగా కార్యమా? ఇంటికి పోయి సార్ ప్రార్థన చేసుకోండి పాస్టర్ గారు. ఆడ ప్రార్థన చేసుకొని అదే బండి ఎత్తుకొని మరలా ఇద్దరం నెల్లూరుకి వచ్చాం. అప్పుడు దాకా ఇంట్లో ఎవరికి తెలియదు. తర్వాత ఇక్కడికి వచ్చి జరిగిందంటే అప్పుడు అందరూ చూడడానికి వచ్చారు, అట్లా జరిగిపోయింది. కానీ ఇప్పుడు చెప్పింది ఎందుకు? పరిశుద్ధాత్మ అభిషేకం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకనే చెప్తున్నా, మనందరం చాలా మంది ఉన్నాం, అందరినీ ఒకే సమయంలో బాగు చేయగల దేవుడు. వెరీ గుడ్, చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా.
ఒకే సమయంలో నువ్వు నమ్మినట్లయితే ఒకే సమయంలో ఏ డాక్టర్ కూడా అన్ని చూడలేడు. ఈ లోకంలో ఎవరే కానీ అన్ని న్యాయం చేయలేరు, అన్ని చూడలేరు. సమస్తాన్ని చూసుకునే దేవుడు మన దేవుడు. చపలు కొట్టే దేవుడిని మహిమపరుస్తాము. హల్లెలూయా. ఆయన ఊపిరి, హల్లెలూయా, ఒకే సమయంలో దారి ఏర్పాటు చేసింది. నేల ఆరిపోయేటట్టు చేసింది. నీళ్ళు గడ్డగట్టి గోడలాగా నిలిచేటట్టు చేసింది. ప్రియులరా, చపలు కొట్టి దేవుని మహిమపడతాం. తర్వాత శత్రువులంతా సముద్రంలోకి వచ్చారు. అంటే ఆ పక్క చీకటి కదా, వాళ్ళకి చీకటి, వాళ్ళు ఫాలో అవుతున్నారు ఆ చీకటిని. వీళ్ళ ముందు వెలుగు, వీళ్ళు వెళ్ళిపోయారు, దాటేశారు. తెల్లవారుతా ఉంది. మోషేకి సెలవిచ్చాడు, కర్రచాపు మళ్ళీ. హల్లెలూయా. శత్రువుల్ని ముంచేమని కర్రచాచు అని చెప్పాడు. వెంటనే కర్ర చాచాడు. దేవుడు కూడా తన యొక్క హస్తాన్ని చాచి తన బాహుబలంతో, హల్లెలూయా, ఆ నీళ్లు తిరిగి బహుబలంగా పొర్లేటట్టు చేశాడంట. చపలు కొట్టి దేవుని మహిమపడతాం. ఏందండి ఇది? లోకముల చేత నవ్వుతారు. మంచుగడ్డలు వెంటనే మళ్ళా బలంగా బొరలడం ఏంది? గోడలుగా కట్టబడిన నీళ్లు మళ్ళా జలములుగా మారి మళ్ళా బలంగా పొరలడం ఏమిటి? హల్లెలూయా. ఇది లోకానికి వెర్రితనంగా ఉంటుంది. మనకు దేవుని శక్తి జరిగింది ఇదే. హల్లెలూయా. దేవుడు అలాగా చేయగలడు. హల్లెలూయా. నీ జీవితంలో, నా జీవితంలో కూడా నువ్వు నమ్మితే, ఆయనకు మొరపెడితే ఆయన చేయగలడు. హల్లెలూయా. ఆ ఆత్మనే ఈ సంవత్సరం మనకు వాగ్దానం చేశాడు. నా ఆత్మ మీ మధ్య ఉన్నది కనుక భయపడకుడి. హల్లెలూయా. ఏ విషయంలో కూడా భయపడదు. అన్ని విషయాలు చూసుకునేదే దేవుడే. హల్లెలూయా. చప్పలు కొట్టి దేవుని మహిమపడతాం. ఒక పని జరిగింది, ఇంకొక విషయం ఎట్లా? అయ్యో ఇది నెరవేరింది, ఇంకోటి ఎట్లా? భయపడాల్సిన అక్కరే లేదు. అన్నీ చూడగల దేవుడు యెహోవా ఈరే. హల్లెలూయా. ఒకే సమయంలో కూడా అన్ని చేయగల దేవుడు. నేను నా బిడ్డల కోసమని నేనేం పైసా సంపాదించుకోవాలా, దేవుని సేవకు వచ్చా అంతే. హల్లెలూయా. పిల్లలు పెళ్లిళ్ళ వయసుకు వచ్చారు. 3 నెలల్లో 3 పిల్లలు పెళ్లి చేశాడు దేవుడు. హల్లెలూయా. ఎన్ని? 3 నెలలే. 3 నెలల్లో 3 పెళ్లిళ్ళు చేశాడు దేవుడు. హలో. సంపత్తికి పెళ్ళయింది. అదే స్టేజ్ మీద పక్క రోజు శైలజాకి పెళ్ళయింది. 1 నెల దాటి పక్క నెల సందీప్కి పెళ్ళి అయిపోయింది అంతే. హల్లెలూయా. నిజం. మీరు నమ్మడం లేదా? నమ్ముంటే దేవుని స్తోత్రం చెప్పరా మీరా? కరెక్ట్గా 3వ నెలలో, నెల దాటి 3వ నెలలో సందీప్కి పెళ్ళి అయిపోయింది. దేవుడు నమ్మదగిన దేవుడు. హల్లెలూయా. ఒకేసారి 2-3 నెలల్లో ఆ పని చేసి పూర్తి చేశాడు దేవుడు. చప్పలు కొట్టి దేవుని మహిమ కలుగుతాం. హల్లెలూయా. నీ పనులు ఎన్ని ఉన్నా సరే అవి దేవుడు ఒక రోజున పూర్తి చేస్తాడు. హల్లెలూయా. ఒక్క క్షణంలోనైనా చేయగలడు, ఒక రోజైనా చేయగలడు. నిన్ను దర్శించిన కాలంలో ఆయన సమస్తాన్ని చూసుకోగలడు. యెహోవా ఈరే, ఆయనకు సమస్తము సాధ్యము. హల్లెలూయా. నమ్మండి. ఆయన ఊపిరి మీద, ఆయన వాక్కు మీద ఆధారపడండి. హల్లెలూయా. దేవుని వాక్కు మీద, దేవుని ఊపిరి మీద ఆధారపడండి ప్రియులారా. హల్లెలూయా. భయపడకండి. దేవుడు తన ఆత్మను మనకు అనుగ్రహించాడు. ఇప్పుడు ఆత్మ మనలో ఉన్నాడు, మనతోనే ఉన్నాడు, మన పైన ఆవరించుడు. ఒకే సమయంలో మన బిడ్డలు ఏ ఏ దేశాల్లో ఉన్నా సరే, హల్లెలూయా, ఈ ప్రపంచంలో ఏ ఏ దేశాల్లో ఉన్నా సరే, ఇక్కడ సంచరిస్తున్న ఆత్మ ఇదే సమయంలో అక్కడ సంచరించి ఒకే సమయంలో ఇక్కడ అక్కడ కార్యాలు చేస్తాడు. నువ్వు నమ్మితే. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. అందరూ ఒకసారి లేచి నిలబడండి. చిన్న ప్రార్థన చేసుకుని ముగిద్దాం పిల్లరా. హల్లెలూయా. దేవుడు గొప్ప దేవుడు. హల్లెలూయా. 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 ప్రార్థన చేయండి విశ్వాసంతో. హల్లెలూయా. ఎన్నో కార్యాలు నా జీవితంలో చేశాడు దేవుడు. మీ జీవితంలో కూడా చేస్తాడు. ఇప్పటికే మీ జీవితంలో ఎన్నో చేశాడు కదా, ఇంకా చేస్తాడు. నమ్మండి. భయపడబాక. ఏ విషయంలో కూడా భయపడబాక.
దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఇప్పటికీ కూడా నాకంటూ నేను ఏమీ సమకూర్చుకోలేదు, నాకంటూ ఏమి నేను సంపాదించలేదు. దేవుడిచ్చింది దేవుని సేవకు ఖర్చు పెడుతూ సాగుతున్నాం. ఆలోచించండి. నన్ను పోషించిన దేవుడు, నా బిడ్డలను పోషించిన దేవుడు, నా భార్య బిడ్డలు పోషించిన దేవుడు, వారిని పెద్ద చేసిన దేవుడు వారిని 3 నెలల్లోనే చెవులు గింగిరం అనేటట్టుగా మా బంధువులు అన్నారు, ఇదేంటంటే షాకిస్తున్నారు. ఒకరోజు పిండి గారు తెచ్చారు, పక్క రోజు తెచ్చారు, మళ్ళీ ఇంకోటి నెల తారీఖు తెచ్చారు, షాకిస్తున్నారే అనేది అన్నారు మా బంధువులు. దేవుడు అద్భుతాలు చేస్తాడు. ప్రార్థన చేయండి. ప్రార్థన మీ జీవితంలో ఏమైనా సరే ఈరోజు ప్రభు ఆయన పట్ల కార్యాలు చేసి భయపడద్దు. ఒకే సమయంలో అన్ని చేయగలడు, అన్ని ఇవ్వగలడు. ఒకే సమయంలో నీ అందరితో ఉండగలడు, లోకమంతా ఉండగలడు. పరలోకంలో, భూలోకంలో, సమస్త లోకాల్లో ఉండగలడు. అదే దేవుడు అంటే. ప్రార్థించండి. వారు ప్రార్థించగా ప్రభా నా నాయన మోషేను పంపిన ప్రభా, అయా నాయన నా తండ్రి మోషే చేతి మీద నా ప్రభా మీద నా ప్రభా, అయా 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 నీ బాహువును తాపిన దేవుడవయ్యా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు, కృతజ్ఞతలు, స్తుతులు స్తోత్రాలు ప్రభా. నీ బాహువును నా ప్రభా ఎర్ర సముద్రం మీద నా ప్రభా ఏ విధముగా తాపిన ప్రభా నా నాయన ఇశ్రాయేలుని నడిపించావు నాయన. అయా నా తండ్రి నా నాయన మా కళ్ళకు నా ప్రభా, అయ్యో నా తండ్రి ఈ దినమున చూసిన దేవుడవయ్యా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు 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 ప్రభా. ఎర్ర సముద్రము ప్రభా ఏ విధముగా నా ప్రభా 2 పాయల ఎన్నో ప్రభా మీరు మాతో మాట్లాడారయ్యా. అయా నీ నాసికారంధ్రముల ఊపిరి ప్రభువా, అయా నా తండ్రి విడువుగా నా ప్రభా ఒక పక్క ప్రభా వేడి గాలిని పుట్టించగా నాయన అది నా ప్రభా ఆరిని నేలగా చేసుకుంటుంది ప్రభా. ఒక పక్క ప్రభువా నా తండ్రి నాయన నాయన నీ ఊపిరే ప్రభా నాయన మంచు గడ్డగా ప్రభా, అయా నా తండ్రి ఆ నీళ్లను గడ్డగట్టే విధంగా చేసిందయ్యా. అది దేవునికే సాధ్యమయ్యా, ఇంకెవరికి సాధ్యము కాదు ప్రభా, నీకే సాధ్యమయ్యా. నీ పరిశుద్ధ నామానికి వందనాలు 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 ప్రభా. నీ కృపకై కృతజ్ఞతలు స్తుతులు స్తోత్రాలయ్యా. నీ బిడ్డల మధ్యలో ప్రభు నిలబడిన దేవుడు కదయ్యా, నీ పరిశుద్ధ నామానికి వందనాలయ్యా. ఇశ్రాయేలుకు వెలుగునిచ్చావయ్యా, అయ్యో ఐగుప్తులకు చీకటి నా ప్రభా, అది నాయన నా తండ్రి ఎవరికైనా అసాధ్యమయ్యా, కానీ నీకు సాధ్యమయ్యా. నీ పరిశుద్ధ నామానికి వందనాలు అయ్యా. వెలుగులో నా ప్రభా నీ బిడ్డలు నడిచానయ్యా, అయ్యా నీ వెలుగులో బిడ్డలు నడిచారు ప్రభా నా తండ్రి నాయన ప్రభా. ఐగుప్తులు నా ప్రభా చీకటిలో ప్రభా అయ్యా నిలబడిపోయానయ్యా. నీ పరిశుద్ధ నామానికి వందనాలు వందనాలయ్యా. అయ్యా ఏ విధముగా నీ బిడ్డలను నాయన నడిపించినావో నా ప్రభా, వారిని నా ప్రభా నడిపించిన తరువాత ప్రభా అయ్యో అది తండ్రి కట్టగట్టినటువంటి ఆ సముద్రం ప్రభా, అయ్యో నా తండ్రి వారి మీద పొంగే విధముగా నాయన చేసిందయ్యా. అయ్యో నా తండ్రి ఐగుప్తులను ముంచి వేసిందయ్యా. ఈ పరిశుద్ధ నామానికి వందనాలు వందనాలు వందనాలు
మీదకి వచ్చినప్పుడు ప్రభా, ఏ స్థితిలో ఉన్న ప్రభా అది బాగు చేస్తుందని ప్రభా, Yes, my అది Jesus. స్వస్థపరుస్తుందని ప్రభా, Yes, my అది Jesus. విడుదలిస్తుందని Yes, ప్రభా, my అది Jesus. నడిపిస్తుందని ప్రభా Yes, మీరు my మాతో Jesus. మాట్లాడారయ్యా. నీ పరిశుద్ధ నామానికి వందనాలు వందనాలు వందనాలయ్యా. మోషే చేతి మీద తాపబడిన ఏ హస్తం అయితే ప్రభా, ఏ బాహు అయితే ఆ దినమున Yes. తాపబడిందో ఈ దినమున ప్రభా ఈ దీనులను నడిపించడానికి నా ప్రభా ఈ దైవజనుడి మీదకి నాయన నీ అభిషేకాన్ని పంపి నాయన నీ నోటి ద్వారా నా ప్రభా మీరు మాతో మాట్లాడి బాగు చేసిన దేవుడవయ్యా. నీ పరిశుద్ధ నామానికి వందనాలు 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 ప్రభా. నాయన నా తండ్రి నీ కృప ఆ దినమున నా ప్రభా నాయన మోషే మీద ఏ కృప నిందా ప్రభా, Yes. ఈ దినమున మా మధ్యలో ఆ Amen. కృపే ఉందయ్యా. నీ పరిశుద్ధ నామానికి వందనాలు Yes. వందనాలు వందనాలయ్యా. ఆ కృప చేతనే మమ్మల్ని నడిపిస్తున్నావయ్యా. ఈ కృపకై కృతజ్ఞతలు స్తుతులు స్తోత్రాలు ప్రభా. నాయన నీ సిలువ చాటును మమ్మల్ని అందరినీ దాచుతున్నావయ్యా. నీకే కృతజ్ఞతలు చెల్లింపు నాయన. ఈ ఉదయకాలం మీరు మా అందరితో మాట్లాడినందుకై వందనాలు చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధ పుణ్య దివ్య నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంచున్నాం నీ పరలోకపు తండ్రి. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగముననున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సన్నిధి, కాపుదల, భద్రత, నడిపింపు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మీకందరికును మీ బిడ్డలకు మీ బిడ్డలకు మీరు కలిగి ఉన్న సమస్తానికి తోడై దీవించి ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. యేసయ్య నామములో అందరికీ వందనాలు. ఒకరొకరు సమాధానం తెలుపుకొని వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. దేవుడు